మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని శ్రేష్టమైన మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనందరికీ తెలిసిన మాట, సర్వోన్నతుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. మన జీవితాలను ఉన్నతంగా ఆశీర్వదించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. ఇది అనేక సంవత్సరాల నుండి మనం వింటూ వస్తున్నాం, కానీ మన జీవితాలలో మాత్రం ఏ మాత్రం కూడా ఆశీర్వాదమే కానీ, ఫలభరితమైన జీవితమే కానీ ఎక్కడ కనబడట్లేదు. దానికి కారణం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనం బైబిల్ దగ్గరకు వస్తే బైబిల్ చక్కటి సమాధానం ఇస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో ఎలా ఉంది? దేవుని వాక్యము ఎంత శక్తి కలిగిందంటే అది లోకంలో ఫలించుచు విస్తరించుతూ వెళుతుందంట. మనము దేవుని కృప గురించి విని సత్యముగా దాన్ని గ్రహించిన నాట నుండి దేవుని వాక్యము మనలో కూడా ఫలించడం ప్రారంభిస్తుంది, మనలను విస్తరింపజేస్తుంది అని. దేవుని మాటకున్న శక్తి ఏంటో తెలుసా? మన జీవితాలను విప్లవాత్మకంగా మార్చేస్తుంది, మన పరిస్థితులన్నిటినీ మార్చేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మాట ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకంలోకి వస్తుంది, నా మాట ఖాళీగా తిరిగి మరలా నా దగ్గరకు రాదు, నేను ఏదైతే అనుకున్నానో దానిని నా మాట ఖచ్చితంగా చేస్తుంది అన్నాడు. మన చేతిలో వాక్యం ఉంది, ఆ వాక్యం మన జీవితాలను ఉన్నతంగా మలుస్తుంది. అంతటి సామర్థ్యము దేవుని వాక్యానికి ఉంది. అయితే అది మన జీవితంలో పని చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని కృపను మనం అర్థం చేసుకోవట్లేదు. దేవుని కృపను మనం విని దాన్ని సత్యముగా గ్రహించిన నాట నుండి మన జీవితాలు ఫలించడం ప్రారంభిస్తాయి. ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరూ దేవుని కృప గురించి తెలుసుకోండి, సత్యముగా వాక్యాన్ని గమనించండి. అప్పుడు మీరు ఫలించడం ప్రారంభిస్తారు. దేవుని కృప మీ అందరికీ తోడైండి, ఫలింపజేయునుగాక. ఆమేన్.